విజయ్ సేతుపతి గారి 50వ చిత్రంగా వచ్చిన 'మహారాజా' మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ అని చెప్పాలి. మెయిన్‌లీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే విజయ్ సేతుపతి గారి నటన ఒక మార్క్ అయితే, ఇంకొకటి ఆయన చుట్టూ తిరిగే స్క్రీన్ ప్లే, కథ చుట్టూ తిరిగే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో దానికి మనం 100కి 1000 మార్క్స్ వేయొచ్చనే చెప్పాలి. స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకోవటం అనే సినిమాలు చూసి మనం చాలా కాలమైంది. బట్ అలాంటి ఓ ఆట ఈరోజు 'మహారాజా' స్క్రీన్ మీద మనతోటి ఆడారనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అయితే సూపర్గా ఉంది. అస్సలు విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన రియల్ విజయ్ సేతుపతి మనకి ఎక్కడా కనిపించడు. ఎక్కడ 'మహారాజా' కనిపిస్తూనే ఉంటాడు. ఈ మూవీ గురించి ఇంకా డీప్గా వెళ్తే విజయ్ సేతుపతి గారు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. సో ఆ లక్ష్మి ఎవరు, అసలు ఆ ట్విస్ట్లు ఏంటి, లక్ష్మి చుట్టూ జరిగే కథ ఏంటి, అసలు లక్ష్మి నిజంగా మనిషా లేకపోతే ఏదైనా వస్తువా అనేది మనకు తెలియాలంటే ఈ మూవీని ఖచ్చితంగా మనం చూడాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారు నటించలేదనే చెప్పాలి, ఆయన జీవించాడనే చెప్పాలి. ప్రతి సినిమాలో ఆయన జీవిస్తాడు. ఈ సినిమాలో ఓ మెట్టు ఎక్కే జీవించాడనే చెప్పాలి. అనురాగ్ గారు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో సూపర్గా ఇచ్చారనే చెప్పాలి. బట్ హూ ఈజ్ లక్ష్మి అనే ఒక క్వశ్చన్తో వెళ్ళండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఈ సినిమా నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది, మంచి విషయాలు మనకు నేర్పిస్తుందనే చెప్పాలి. మెయిన్లీ విజయ్ సేతుపతి గారి గురించే మాట్లాడుకోవాలి. స్క్రీన్ ప్లే విజయ్ సేతుపతి గారు. అజనీష్ బి లోక్నాథ్ అనే అతను జనరల్గా మ్యూజిక్ ఇస్తే ఆయన గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటాం. కానీ ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేకుండా చేసేలా చేసిందే స్క్రీన్ ప్లే, అలాగే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్. సో విజయ్ సేతుపతి గారి కోసం వెళ్ళండి, నచ్చుతుంది.